ఏమేమి జరిగింది, తర్వాతకి ఏమైంది ఒకసారి చెప్పరా? అంటే అంతకు ముందు ఏమేమి తగ్గింది, ఎట్లా? అది అంటే ఇప్పుడు ఇది వాడిన తర్వాతకు అప్పుడేముండే? ఇప్పుడు ఫస్ట్ మీకు కొంచెం ఇక్కడ నువ్వు అంత దూరం ఉంటే వినిపించదు. ఫస్ట్ నీరసం, నీరసం ఇంకా ఆయాసం, దమ్ము. ఇదన్నీ ఎప్పటి నుంచి ఉందమ్మా? అంటే వీక్ అయినా మా నాన్న చనిపోయినాకనే వీక్ అయినా. అంటే ఎన్ని సంవత్సరాలు కావచ్చు? 4 సంవత్సరాల నుంచి. మీకు ఫ్యాటీ లివర్ అని ఎప్పుడు తెలిసింది? అంటే 2 ఇయర్స్ ముందు తెలిసిందన్న. 2 సంవత్సరాలు అయిందా? ఈ కవిత మీద తనకు వచ్చినాకనే 2 సంవత్సరాలు స్కానింగ్లో తెలిసిందా? స్కానింగ్లో ఫ్యాటీ లివర్. ఈ ఫ్యాటీ లివర్ వచ్చినాక ఏమేమి అనిపించింది? ఆమె చాలా మస్తు వీక్ అయిపోయింది అన్న. చాలా వీక్ అయ్యి వివా హాస్పిటల్ వేస్తే మొత్తం స్కానింగ్ తీసిరు, బాడీ మొత్తం స్కానింగ్ తీసినా కానీ ఏం వెళ్ళలేము మళ్ళీ. బాడీ స్కానింగ్ అప్పుడు ఎంత అయింది ఖర్చు? 80,000. 2 ఇయర్స్ నుంచి మీకు గోళీలు తిన్నది ఐడియా ఉందా? ఏమేమి తిన్నదో? దీనికోసమే తిన్నదాన. ఇక దేనికోసం ఇట్లా 2 సంవత్సరాలు తిన్నదా? 2 సంవత్సరాలు. ఏది దీనికి సంబంధించింది? ఇక అది బిగ్గర్ అయ్యేసరికి నడిచే ఆయాసం వస్తుంది నడిచేటప్పటికి. నడిస్తే ఏమంటలేదు, నిలబడితే కూర్చొని ఏమైనా పని చేసరికి అది బిగ్గర్ అయ్యి ఆయాసం వస్తుంది ఆమెకి. అంటే కూర్చుంటే కడుపు బిగ్గర్ అవుతుంది. ఇప్పుడు ఎట్లుంటది కూర్చుంటే? కూర్చుంటే కడుపు నొప్పి వస్తుంది, బిగ్గర్ అవుతుంది. ఎప్పుడు ఏమన్నా రాత్రి చికెన్ ఒక పూట కడుపు నొప్పి లేచింది. మన గోళీలు వాడినాక ఎట్లా అనిపించింది అమ్మా నీకు? మన గోళీల నుంచి వచ్చిన రిజల్ట్ ఆమెకైతే మంచిగా అయింది. అంటే అంతకుముందు ఇట్లా లేకుంటుండే మనిషి 3 రోజులకు సుస్థ అవుతుండే రోజు. అంతకుముందు 3 రోజులకి 3 రోజులకి ఈ ఇబ్బందులు వస్తుండే, ఇబ్బంది వస్తుండే, జ్వరం వస్తుండే, ఆయాసము. ఇక దీనివల్ల అన్ని అదైతుండే మనిషి. అంటే జ్వరము ఆయాసం కంటిన్యూస్గా ఉండే. ఇప్పుడు మన గోళీలు వాడినాక మీరు ఏం తేడా గమనించారు? అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. మన సిద్ధి గుట్కలు వాడినాక అన్ని పనులు చేసుకోగలుగుతుంది. సిద్ధి గుట్కలు వాడినాక మీకు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఈ 3 రోజుల ఆయాసం 4 రోజుల ఆయాసం, అది మీకు ఎట్లా తేడా కనిపించింది? అంటే మీరు ఎట్లా గమనించారు తేడా? ఆ మధ్య నిచ్చిగా టాబ్లెట్స్ మొత్తం కంప్లీట్ గా తక్కువైపోయింది. మీకు ఇప్పుడు ఎన్ని నెలల్లో తేడా అనిపించింది? అంటే మీరు మధ్యలో డాక్టర్ని కలవాలి ఎప్పుడు? 6 months అవుతుందన్న. అచ్చా 6 months నుంచి ఇక మీకు రోగాలు లేవు. 6 months నుంచి సిద్ధి గుట్క పనిచేసినట్టే. మళ్ళీ తీసుకో అంటే తక్కువైందని లాపర్ వేసేసరికి మా చెల్లెలు ఇంకున్నది. ఇక అట్లనే మళ్ళీ ఇప్పుడు ఎక్కువైందన్న. అచ్చా మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కొంచెం అంటే ఈ మందు లాపర్వనే వేసింది. అంటే ఒకటి చెప్పమ్మా, సిద్ధి గుట్క వాడితే మీకు మంచి రిజల్ట్ కనిపించింది. మళ్ళీ ఇప్పుడు జ్వరం రావడం ఆయాసం ఇదంతా లేదు, కడుపు కూడా అల్కిగా అయిపోయింది, హుషారు మీద అయింది, హ్యాపీగా అయిందా? లేకపోతే 3 రోజులకు హాస్పిటల్, 3 రోజులకు రోజు 2 ఇంజెక్షన్స్ ఆర్ఎంపీ డాక్టర్ తీసుకొస్తే. అంటే ఆ ఇంజెక్షన్స్ దేనికోసం తీసుకుంటారు మీరు? ఇక నీరసం అయిపోతుంది, ఏడగు స్టానే కూర్చుంటుంది, జ్వరం వచ్చింది. ఇక ఇల్లు ఇక్కడ వచ్చినాక ఇక జ్వరం వచ్చిందని పడుకుంటుంది, టైం టు టైం తినకుంటుంది, నీళ్ళు తాగుకుంటుంది. ఇప్పుడు బెటర్ అయింది అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ అయిపోయింది. అంటే నేనేమనుకుంటున్నా అంటే సిద్ధి గుట్కలే బాగా పనిచేసినప్పుడు మళ్ళీ కొత్తగా మందు ఎందుకు అని ఆలోచన. అంటే ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ కదమ్మా, అంటే ఫ్యాటీ లివర్కి నేనైతే చేస్తా, డెఫినెట్గా చేస్తాను. మందు ఒకటి మన దాంట్లో కూడా ఒకటి ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు 10లో 8 మందికి వస్తున్నాయి ఈ రోగాలు. అయితే మన సిద్ధి గుట్క నుంచి మీకు నీరసం తగ్గింది, ఆయాసం తగ్గింది, జ్వరం తగ్గింది, ఈ మాటికి వచ్చే ఇవి తగ్గింది, పైగా ఖర్చులు కూడా తగ్గినాయి. ఈ దవాఖానలకు పెట్టే ఖర్చులు, డాక్టర్ ఫీజులు, స్కానింగ్లు ఇవన్నీ అడ్డమైనవన్నీ తగ్గిపోయినాయి, మొత్తం తగ్గిపోయినాయి ఆల్మోస్ట్. ఇక బీపీ గోల్డ్ అంటే వేసుకోవాలి. అందుకే ఇప్పుడు ఆలోచన చేస్తున్నా, అంటే రేపు మందు మొదలు పెడుతున్నా రేపు. అంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది అంటే చూద్దామమ్మా, నేను కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నా.
కడుపుకు సంబంధించింది కదా, ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు 10లో 8 మందికి వస్తుంది ఈ రోగం. అవి తక్కువ కాదులే. అవి తాగకండి అమ్మ, వేడి నీళ్ళు తాగకండి, ఇంకెక్కువ ఆయాసం అవుతుంది. ఆయాసం అయ్యి చాలా దిమాగ్ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఇప్పుడు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది, వేడి నీళ్ళు తాగాలి, వేడి నీళ్ళు అవన్నీ తాగొద్దు. మనం ఎట్లా ఉన్నామో అట్లనే ఉండాలి. మామూలు నీళ్ళే తాగండి, కాకపోతే మన ఈ బోర్ వాటర్ కాకుండా కొంచెం మినరల్ వాటర్, మంచి మినరల్ వాటర్, నార్మల్ మినరల్ వాటర్, ఎక్కువ మందు కలిపింది మినరల్ వాటర్ తాగండి. చేస్తలేమ్మా మందు, రేపు చూద్దాం. అంటే నేను ఇవన్నీ ఒక అంటే తీసుకున్న లెక్క, అప్పటికిప్పటికి ఎంత మార్పులు వచ్చినాయి మన సిద్ధి గుట్కా నుంచి వేసుకున్న తర్వాత. దాదాపు ఖర్చు మిగిలిచ్చినట్టే కదా. ఇక ఖర్చు కంటే కూడా మెయిన్గా మనిషి మంచిగా అయిపోయింది. కొంచెం మంచిగా అయింది. అప్పుడు మా చెల్లెలు చేసిందంటే అట్లా అప్పుడు ఉన్నట్టుంటే మా చెల్లెలు చేయకపోవాలి. వచ్చా ఈ డెలివరీ తర్వాత చేయకపో 3 రోజులకు వాడికి జ్వరం వస్తుంది, 3 రోజులకు కుట్టుకోవాల్సి వస్తుంది. అట్లని ఆమె నీరసం, మా నాన్న చనిపోయినాక ఇట్లా అయిపోయింది. దానికి రోగానికి దానికి సంబంధం ఉండదమ్మా. రోగం చేసి ఎవరు లేరు అంటే ఇక ఎవరింటికి పోయినా 3 రోజులకు మా ఇంటికి వస్తావు అది అని అంటే ఇక పిల్ల పెట్టుకొని ఉన్నందుకు కొంచెం లోపల ఉదయం చేసి ఇట్లా అయిపోయింది. సరే సరే అమ్మా, నేను చేస్తాను. శివ ఫోన్ చేస్తాను, ఏమైంది? మీకు రేపు అమౌంట్ వేస్తాను. అదే ఇప్పుడు చేస్తున్నా, మొత్తం డ్రాఫ్ట్ చేస్తున్నా నేను. మీకు రేపు ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తాను నేను మెడిసిన్.